ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు నవ్వుకొని ఎన్ని రోజులైంది? అసలు నవ్వుని మర్చిపోయినరా? నవ్వు గుర్తుందా? లేదంటే నవ్వుతూనే ఉంటున్నారా? చిరునవ్వు ఎప్పుడు మీ పెదాలపై ఉంటూనే ఉంటుందా? మరి ఇయ్యల్ల నవ్వుతూ హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఎంతోమంది వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు నవ్వుతో. మరి నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్ కూడా. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది ఈ నవ్వు. నిజానికి ఇదొక గొప్ప ఔషధమే అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. అంతేకాదు, నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ మటుమాయమైపోతాయని ఇవల్ల మీతో మాట్లాడే ఆడవాళ్లే నిరూపిస్తున్నారు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వుకుందాం, ఆరోగ్యంగా ఉందామంటూ ఆదిలాబాద్లో ద్వారకా నగర్కు చెందిన మహిళలు మున్సిపల్ పార్కులో ప్రతిరోజు పొద్దుగల్ల 6 గంటల నుండి 7 గంటల దాకా 1 గంట సేపు హాస్యాసనాలు వేసి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళ రోగాల్ని నయం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలను ఎంతో మెరుగుపరుచుకుంటున్నారు. మరి వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కరి అభిప్రాయాలు వినేద్దాం ఇయాల్టి మన సింగిడి కార్యక్రమంలో. ఆ తర్వాత మధ్యలో పాటలు కూడా వినేద్దాం. अनुपमा, यहाँ पे हम आके दिन में 24 घंटे की एनर्जी हमारे को हमारी मैडम 1 घंटे में देती. इसका हमको कितना लाभ होता हो तो हम मालूम है. हम लेडीज तो दिन भर काम करते, बीच में थक जाती, पर यहाँ आने के बाद हमको थकान बोल तो महसूस ही नहीं हो रही. घर का काम करने को रहने दो, कुछ भी रहने दो, इतना एनर्जी आ रही. सच्ची में इस बात के लिए दीदी को बहुत बहुत धन्यवाद. मैं सागरिका, मैं 1.5 साल से यहाँ आ रही हूँ. जब से मैं यहाँ आ रही हूँ तो मेरे जो पेन थे, बॉडी पेन्स, वो सब चले गए. अब शरीर में इतनी फ्लेक्सिबिलिटी आ गई कि अब मैं पूरा हाथ वगैरह ये सब आराम से हिला सकती हूँ. यहाँ जो भी आते हंसने से अपना स्ट्रेस चला जाता, जो भी घर में टेंशन रहता है एकदम रिलीज हो जाता है और दिन भर एनर्जिक रहते हैं. मैं बाहर भी काम करती हूँ तो मुझे थकान महसूस नहीं होती. విన్నారు కదా, సాగరిక, అనుపమ నవ్వుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటున్నారో, నవ్వుతూ ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారో ఆ మాటలే వింటున్నాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఇక నవ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆవేశాన్ని, ఉద్రిక్తతని తగ్గించుకోవడానికి నవ్వు ఎంతగానో దోహదపడుతుంది. దేహంలో రోగ నిరోధక శక్తిని మంచిగా పెంచుతుంది. శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొంటందుకు సిద్ధంగా ఉంటుంది నవ్వు. ఇక ముఖానికి చక్కని వ్యాయామాన్ని ఇస్తుంది నవ్వు. ఇక నోరంతా తెరిచి నవ్వడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సక్రమంగా జరిగేలా చేస్తుంది ఈ నవ్వు. మరి ఇప్పుడు గీతారాణి ఇంకా మీనా వారి మాటలలో ఏమంటున్నారో వినేద్దాం. నా పేరు గీతారాణి. నాది ఇక్కడ క్లాపింగ్ క్లబ్ కు రావడం వలన నా హెల్త్ చాలా బాగైంది. నేను ఇక్కడికి రాకముందుకు నాకు యాసిడిటీ, బీపీ, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటుండే. ఇక్కడికి రావడం వలన బీపీ కంట్రోల్ అయింది, యాసిడిటీ మొత్తం తగ్గిపోయింది. ఇంతకు ముందుకు నేను కిందికి కూర్చోలేకపోతుంటేని, ఇప్పుడు ఇక్కడికి రావడం వలన కింద కూడా 5 మినిట్స్ దాకా కూర్చునే కెపాసిటీ నాకు వచ్చింది. అందుకు మా మేడం కు, లాఫింగ్ క్లబ్ కు థ్యాంక్స్. నా పేరు మీనా అండి. నేను ఇక్కడ ద్వారకా నగర్ ఇక్కడ రోజు చూస్తూ ఉండేదాన్ని. చాలా నవ్వుతూ ఉంటారు, నేను కూడా వెళ్తే బాగుంటది అన్నట్టు వచ్చేస్తున్నాను. హ్యాపీ ఉన్నాను. థ్యాంక్స్ మేడం. నా పేరు జ్యోతి వైద్య. నేను మేడం కలిసి ఫస్ట్ ఈ లాఫింగ్ యోగా స్టార్ట్ చేద్దాం అనేటువంటి సంకల్పంతో 2 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మామూలు యోగాలో సీరియస్ గా చేస్తాం, ఇక్కడ ఏంటంటే నవ్వుతూ చేస్తాము. తర్వాత కమ్యూనిటీ అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. నలుగురితో కలవడము, ఈ పచ్చదనము, ఈ వాతావరణం ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపుతాయి. హెల్దీగా ఉండడానికి ఇది ఒక చక్కటి అవకాశము. ఎందుకంటే ఒంటరిగా ఎవరు ఏమి చేయలేరు. గ్రూప్ లో ఏదైతే ఉంటుందో ఒకరిని చూసి ఒకరికి ఇంకా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాము. ఆ ఎనర్జీని మేము డే అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటాం. స్మైల్ తో నవ్వుతూ చేసేటటువంటి పని ఏది కూడా కష్టం అనిపించదు. అలాగా నవ్వుతూ ఉండడమే. ఎందుకంటే నవ్వడం అనేది ఒక పెద్ద యోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వుతూ ఎదుటివారిని నవ్వించడం ఒక భోగం అన్నారు పెద్దవారు. అది ఇక్కడ మేము ఆచరణలో చూపుతూ ఉన్నాము. అయితే నవ్వుతూ చేసేటటువంటి దాంట్లో మనకి స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వదు, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఆనందాన్ని మించినటువంటిది, ఆరోగ్యాన్ని మించినటువంటిది ప్రపంచంలో ఏ ఆస్తి లేదు.
ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటే సృష్టి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటది, ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. నవ్వుల పరిశోధకుడు గిట్లంటాడు, నవ్వు అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక మెకానిజం అని. నవ్వు అనేది సార్వత్రిక మానవ పదజాలంలా ఒక భాగం. ఎన్నో భాషలున్నాయి, వందల వేల మాండలికాలున్నాయి, కానీ ప్రతి ఒక్కరూ నవ్వును ఒకే విధంగా మాట్లాడతారు. పిల్లలు మాట్లాడక ముందే నవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పుట్టుకతోటే గుడ్డోళ్ళు చెవిటోళ్ళు నవ్వించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక నవ్వు అనేది మాటలు అవసరం లేని గొప్ప భాష. ఆ భాష నేర్చుకోకుండానే అందరికీ సహజంగా వచ్చేస్తుంది. ఆ భాష అందరికీ అర్థమవుతుంది. అదే నవ్వు ప్రత్యేకత. ఇప్పుడు విందాం మరిన్ని అభిప్రాయాలు. నా పేరు కమల, నేను ద్వారకా నగర్ నుంచి వస్తున్నా. రాబట్టి సంవత్సరమాయే. నాకు చేతులు బాగా తిమ్మిరొచ్చేటి ఫస్ట్, ఇప్పుడు చాలా బాగున్నది, మొత్తానికి తగ్గిపోయింది. డైలీ వస్తా నేను, నాకు ఒక్కరోజు రాకున్నా సుమారు పట్టది. చాలా బాగుంది, రోజంతా యాక్టివ్ గా ఉంటాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక రోజంతా నాకు చాలా బాగుంది. బాగా నొప్పులు ఉండే, టాబ్లెట్లు వేసుకునేదాన్ని, వారంకు ఒకటన్నా వేసుకునేదాన్ని, ఇప్పుడు టాబ్లెట్లే వేసుకుంటలేను. సంవత్సరం ఆయే. నేను मैं पूजा पाटस्कर। लाफ्टर इज द बेस्ट मेडिसिन। लाफ्टर हर किसी को, महिला को करना चाहिए। क्यों बोले तो महिला तो घर में दिन भर दूसरे के लिए करती है, लेकिन महिला खुद के लिए कुछ टाइम निकालना। हम डेली मॉर्निंग 6 to 7 डेली लाफ्टर योग करते हैं। लाफ्टर योग इज ऑर्गेनिक है, उसमें नो मेडिसिन, नो टेंशन, नो स्ट्रेस, ओनली फॉर ब्रीथिंग, लाफिंग, डांसिंग, स्ट्रेचिंग, एंजॉइंग। हम इसका पूरा फायदा लेते हैं। मैं तो ऐसा झूम से नाचती हूँ, गाती हूँ, देखने वाले देखते रह जाते हैं। लाफ्टर इज द बेस्ट मेडिसिन। लाइफ इज द बेस्ट मेडिसिन फॉर ऑल एवरीवन। लाइफ इज एंजॉय लाइफ। हेल्थ इज वेल्थ। थैंक यू। ఆదిలాబాద్ మున్సిపల్ పార్క్ ద్వారకా నగర్లో లాఫింగ్ యోగా చేస్తున్న మహిళల అభిప్రాయాల్ని మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు సుజాత రెడ్డి ఇంకా శ్వేత వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో లాఫింగ్ యోగా చేయడం వల్ల అది తెలుసుకుందాం. నా పేరు సుజాత రెడ్డి. నేను 1.5 year నుంచి లాఫింగ్ యోగాకి వస్తున్నాను. నాకు సైటికా ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది. మేడంకు కూడా తెలుసు, నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ లేదు. సైటికా ప్రాబ్లం వల్ల నేను 10 minutes కూడా కింద కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు 2 hours మాత్రం కూడా కూర్చోగలుగుతున్నాను. మళ్ళీ ఎవరు చూసినా గానీ ఇంత సన్నగైనావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించడము. దానివల్ల నేను లాఫింగ్ యోగా వెళ్తున్నాను. వాకింగ్ వెళ్తున్నారంటే వాకింగ్ కాదు, తను నా వల్లే వచ్చింది మీనా. ఇప్పుడు మాత్రం నాకు టెన్షన్స్ కూడా చాలా ఉండేటి, నిద్ర రాకపోయేది. ఇప్పుడు నిద్ర మాత్రం చాలా బాగా వస్తుంది. అసలు మేము చెప్పాలంటే లాఫింగ్ యోగా ఇస్ ద బెస్ట్ మెడిసిన్. దిస్ ఇస్ ద బెస్ట్. నా పేరు శ్వేత, మాది ద్వారకా నగర్. ఇక్కడ పార్క్ పక్కనే మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ పార్క్ లో వీళ్ళందరూ 2 years నుంచి చేస్తున్నారు. వాళ్ళందరూ ఎంత గట్టిగా నవ్వుతారంటే ఆ సౌండ్ మా ఇంట్లోకి వినిపించి ప్రతిరోజు అనుకునేదాన్ని నేను కూడా వెళ్తే బాగుంటది అని, కానీ వెళ్ళలేకపోయేదాన్ని. ఇప్పుడు ఈ సమ్మర్ కదా, వాళ్ళలాగా నేను కూడా నవ్వుదాము అని చెప్పేసి నేను కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అక్కడికి మా ఇంటి వరకు పిల్లలకి సౌండ్ వినిపించి వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటారు, మమ్మీ నువ్వు ఎట్లా నవ్వినావు అని. ఇక్కడ ఎట్లా నవ్వుతారు అని అంటే బ్రీతింగ్ చాలా తీసుకొని అని ఇలా లోపల నుండి మన పొట్టలోంచి సౌండ్ వచ్చేలాగా నవ్వుతారు. ఇక్కడ తెలియకుండానే మీ పిల్లలకు యోగా నేర్పిస్తారు. అవును, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చేస్తారు ఈ సౌండ్. అంటే ఇక్కడ ఈ లాఫింగ్ క్లాస్ అనేది అంత బాగుంది అన్నట్టు. ఆ సౌండ్ వినే మనందరం కూడా అట్రాక్ట్ అయిపోయి ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టు. నవ్వడం అనేది ఎవరికైనా ఇష్టమే కదా. ఇది ఒక చిన్న పాట రూపంలో చెప్తాను. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై పాడవే గువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి, ఓహో 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 ఓహో. ఈ పాటలోనే మొత్తం ఈ నవ్వుకు సంబంధించిన అర్థం అంతా ఉంది. మనం చెప్తా ఉంటే పాట రూపంలోనే మనం ఎంత హాయిగా ఇక్కడికి వచ్చి అందరు ఎంత హ్యాపీగా హాయిగా ఉంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. చాలా బాగా పాట రూపంలో తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. లాఫింగ్ యోగా చేస్తున్న వందన, సంతోష్ని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. విందాం మరి. ఈ లాఫ్టర్ క్లాస్కు నేను 2 సంవత్సరాల నుండి వస్తున్నా. వచ్చినప్పటి నుండి నా స్ట్రెస్ అనేది దూరమైంది, నేను హ్యాపీగా ఉన్నా. నా పేరు వందన. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అలాగే ఉండండి వందన గారు. నా పేరు సంతోష్ని, నేను ఒక ఎంప్లాయీని.
ఎంప్లాయ్ అంటే ఇంట్లో చూసుకోబడుతుంది, ఆఫీస్లో చూసుకోబడుతుంది, కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది, డబుల్ స్ట్రెస్ ఉంటుంది. మళ్ళీ ఆఫీస్లో కూర్చొని ఎట్లా అయిపోయిందంటే బాడీ ఒక్కసారి లేచి నడవాలంటే కూడా కష్టమయ్యేది. అటువంటిది నేను 1 month నుండే వస్తున్నా ఇక్కడికి. నేను ఎంత చేంజ్ చూసినా అంటే మంచిగా నిలబడగలుగుతున్నా, నడవగలుగుతున్నా, అంటే ఇమ్మీడియట్ నడవగలుగుతున్నా. నాకు తెలుస్తుంది కొంచెం అన్నా, అంటే మనకు తెలుస్తుంది కదా మన బట్టలతో ఉత్సాహం, ఎనర్జెటిక్ అనేది ఉంటున్నా డే అంతా. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు అన్నీ నేను మెడిటేషన్ అన్నీ చేసేదాన్ని, కానీ మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇన్స్టెంట్ ఏదైనా రిజల్ట్ తొందరగా కావాలి అని అనుకుంటాం. ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ నేను ఇక్కడ చూసిన. ఇక్కడ ఎట్లా అంటే మమ్మల్ని ఈ నేచర్ తోటి కనెక్ట్ చేస్తారు, మళ్ళీ అంతా స్పిరిచువల్గా చెప్తారు అన్నీ. ప్రతి అంటే నేచర్ తోటి మనం కనెక్ట్ కావడం అంటేనే అది ఎంతో గొప్ప. అటువంటిది మనం రోజు నేచర్ తోటి కనెక్ట్ అవుతాం. మన పూర్వజ అంటే మన పెద్దవాళ్ళని కూడా మనం ఎప్పుడు తలుచుకోం, కానీ ఇక్కడ కంపల్సరీ మన పెద్దవాళ్ళతోటి కూడా కనెక్ట్ చేస్తారు. అన్ని రకాలుగా ఇది అనుసంధానమై ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ. అందరూ రండి. సంతోష్ని. చాలా సంతోషం సంతోషిని గారు. లాఫింగ్ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్న యోగిత అభిప్రాయం. मेरा नाम योगिता, मैं 1 month से योगा ज्वाइन हुई हूँ। मेरे को योगा ज्वाइन करने से पहले दिन भर मशीन चलाने से मेरे घुटनों में, बॉडी में बहुत पेन होता था। पूरा दिन सुस्त रहता था। सुबह 7 बजे उठे तो भी पूरा दिन ऐसा सुस्त, बिना नींद हुई वैसा रहता था। जब से मैंने योगा ज्वाइन किया, मैं 4:30 को उठे तो भी पूरा दिन ऐसा फ्रेश लगता है मेरे को। और रात को भी मेरे फ़ोन देखने की आदत छूट गई। सुबह जल्दी उठने का है बोल के फ़ोन साइड में रख देती हूँ और सो जाती हूँ, और नींद भी अच्छी आती है। लॉफ्टर योगा ज्वाइन करने से बहुत फ़ायदा हो रहा। ऐसा एक दिन भी नहीं आए तो ऐसा लगता अब्बा अपन आज गए नहीं, मिस हो गए अपने को। बोले तो यहाँ पे आने का ये होता था, बहुत मिस होता। शुरू में मुझे भी लगता था, मेरी फ्रेंड बोलती थी चलो ना योगा ज्वाइन करेंगे, मैं बोलती थी वहाँ क्या जाएंगे, चलो हस्तीज खाली हुई ना वहाँ पे क्या ज्वाइन करेंगे बोल के बोलती थी। लेकिन 1-2 दिन में यहाँ पे आने के बाद मेरे को मालूम हुआ कि नहीं, यहाँ पे गए तो थोड़ा अच्छा लगता, अच्छा होता बोल के मैं तब से ज्वाइन हुई। धन्यवाद. నవ్వుతూ నవ్విస్తూ ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రతిరోజు వ్యాయామం రూపంలో పొందుతున్న మహిళల అభిప్రాయాలను ఇప్పటిదాకా పాటల నడుమ విన్నాం కదా. మరి నవ్వడం ఎంత మంచిదో ఎంత ఆరోగ్యమో తెలుసుకున్నాం కదా. మీరు కూడా లాఫింగ్ యోగా చేయడం స్టార్ట్ చేసేయండి. ఒకవేళ ముందే చేసుంటే పర్వాలేదు, కానీ ఇంకా ఆరోగ్యాన్ని పొందినట్టే. మీరు చేయని వాళ్ళు వెంటనే మొదలు పెట్టేసేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఇప్పటిదాకా లాఫింగ్ యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని పొందుతూ వాళ్ళ అనుభవాల్ని ఇప్పటిదాకా మనతో పంచుకున్న మహిళలందరికీ మరోసారి మనసు నిండా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.